సో గైస్ నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఎంత ప్రేమగా నా బండిపై యూట్యూబ్ విక్కీ కోలేరే అని నేను రేడియంతో నేను ప్రింట్ ఇప్పించాను. బట్ ఎవరో స్క్రాచ్ చేసి దీన్ని తీసివేయడం జరిగింది. నాకైతే చాలా బాధగా ఉంది. ఎవరైనా కొంచెం డెవలప్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళు ఇష్టంగా ఏదైనా ఛానల్లో సంథింగ్ వ్లాగ్ తీస్తున్నారంటే అందులో ఆనందపడాలి. కానీ ఇంత లైక్ నా కుళ్ళు పెట్టుకొని ఇదంతా చేయడం, ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. కానీ నిన్న నైట్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ నేను చేశాను. అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నేను కొంచెం బయట ఒకేషన్కి వెళ్ళి ఉండే. సో అక్కడ నేను పార్కింగ్కి పెట్టాను బండి. సో రిటర్న్లో నేను చూసే వరకు ఇప్పుడు నేను మార్నింగ్ ఇప్పుడు బండి తీస్తున్నాను బయటికి వెళ్దామని. సో ఇది చూసాను నేను. ఓకే పర్లేదు, స్క్రాచ్ చేసిన వాళ్ళు మీరు ఇక్కడ యూట్యూబ్ అని ఉంది, జస్ట్ కొలరే అని కూడా తీసేశారు. విక్కీ అనేది పేరు లేదు ఇప్పుడు. ఓకే భయ్యా పర్లేదు, మీరు ఈ బండి నుంచి విక్కీ కోలేరే అని తీసేయగలరు, కానీ నా గుండెల నుంచి కాదు. నా ఎయిమ్ని, నా ప్యాషన్ని మీరు తీయలేరు. యూట్యూబ్ ఛానల్ని మీరు తీయలేరు. మీరు ఇక్కడ మాత్రం విక్కీ కోలేరే అని తీయచ్చు, కానీ యూట్యూబ్లో మీరు తీయలేరండి. సో ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ మీ. నేను 100 సార్లు మళ్ళీ రేడియంతో ప్రింట్ చేయించుకుంటాను. 100 times నేను మళ్ళీ స్క్రాచ్ మీరు చేసినప్పటికీ నేను మళ్ళీ ట్రై చేశానండి. పర్వాలేదు, బీ హ్యాపీ, ఏం పర్లేదండి. నాకైతే చాలా బాధగా ఉంది. ఇది నా బండి మీద ఫస్ట్ టైం నేను ప్రింట్ చేయించుకున్నాను. ఇది చేయడం అనేది చాలా మూర్ఖత్వం. చేసిన వాళ్ళు ఎవరో దే ఆర్ నాట్ హ్యాపీ విత్ మీ అండ్ దే డోంట్ వాంట్ మీ టు బ్లాగ్ ఆన్ యూట్యూబ్. బట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్. ఐ స్టార్ట్ డూయింగ్ దిస్ బ్లాగ్ అన్నమాట. నేను అసలు బ్లాగ్ అనేది ఆపేది లేదు. నన్ను కామెంట్ చేసినా, నన్ను ట్రోల్ చేసినా, ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్, బికాస్ ఐ ఫీల్ టు డూ గుడ్ in life and it will not affect me at all. Then at least try to respect me what I'm doing in life. At least I'm doing something. I'm not only doing YouTube. I'm earning money with my professional skills. I'm a jobber. I'm a self-employed professional and I'm doing something great to my family. Alright, I'm not asking a single rupee to anyone. So I'm managing my personal profiles, professional profiles. I'm managing my family. At the same time I'm doing YouTube. So you have to understand what kind of determination I do carry. So at least try to respect what I'm doing in life. At least you're not doing that. Hey guys, so నేను ఇంతకుముందు చూపెట్టాను కదా నా బండి కండిషన్ ఏంటిదో. అంటే ఇప్పుడు ఆ యూట్యూబ్ స్టిక్కర్ అనేది తీసివేయడం జరిగింది. అది యాక్చువల్లీ నేను ఇప్పుడు రేడియం షాప్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అతను ఏం చెప్పాడంటే అది ఆ రేడియం స్టిక్కర్ అంత ఈజీగా తీయడం ఈజీ కాదు అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్. దాని బండి కీస్తోని లేకపోతే ఏదైనా లైక్ దానితోనే తీయడం జరుగుతుంది. సో నాకు ఇప్పుడు లైక్ చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు నేను పర్టికులర్ నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు ఆ పని ఎవరు చేశారనేది. ఆబ్వియస్లీ చిన్నపిల్లలు చేసిన పని కాదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఆ పని చేసి ఉంటే యూట్యూబ్ అనేదే వదిలిపెట్టి నా పేరే స్టిక్కర్ తీసేవాళ్ళు కాదు. అందులో ఏమైందంటే విక్కీ కోలేరే అనేది నేమ్ తీసివేయడం జరిగింది. యూట్యూబ్ అలానే ఉంది, ఓకేనా. సో అది డెఫినెట్లీ ఆ విక్కీ కోలేరే అనే స్పెల్లింగ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పని చేశారు. అండ్ ఇంటెన్షనల్లీ ఆ విక్కీ కోలేరే అని ఆ లోగోని తీయడం జరిగింది. గైస్ నేను పొద్దున్న వెళ్తే ఇప్పుడే వచ్చానండి. అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ గైస్. అంటే నేను ఇంతకుముందు మార్నింగ్ కూడా చెప్పాను, అంటే నా ప్రీవియస్ షూట్లో కూడా చెప్పాను దట్ నేను ఫ్యామిలీతో పాటు నా ప్రొఫెషనల్ కెరీర్తో పాటు యూట్యూబ్ కెరీర్ని కూడా చూస్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నా మీద 3 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి, ఓకేనా. ఆ 3 రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేయడం అనేది నాకు తెలుసు, నేను ఎలా లైక్ ఫేస్ చేస్తున్నాను. నాకైతే ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నా సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉంది, నా వ్యూవర్ సపోర్ట్ ఉంది. కానీ అందులో కొంతమంది ఉన్నారు కదండి, వాళ్ళ వల్ల అయితే కాదండి, ఓకేనా. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఏమైనా చేద్దామంటే వాళ్ళకి ఆ టాలెంట్ లేదండి, ఓకేనా. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎగతాళి చేయటం, కించపరచటం అనేది వాళ్ళకు ఒక చిన్న హాబీ అయిపోయింది అనుకుంటా. బట్ అయినా ఏంటంటే నేను వాళ్ళ గురించి పర్టికులర్ నేను మెన్షన్ చేయనండి, ఓకేనా. నాకు కావాల్సింది ఒకటే అండి, నేను లవ్ ఇస్తున్నాను, మీరు నాకు లవ్ ఇవ్వండి. నాకు ఇంకేం కావద్దండి. నాకు వీలైతే నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా. ఒకవేళ నా వ్లాగ్ వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే నాకు చెప్పండి అండి. నెక్స్ట్ వ్లాగ్లో నేను డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతానండి 100%. ఎందుకంటే నేను నా వ్లాగ్లో ఎవరైనా ఉద్దేశించి నేను వ్లాగ్ తీయనండి. నేను డైలీ రొటీన్కి సంబంధించిన వ్లాగ్ వేస్తానని చెప్పాను, నాట్ ఓన్లీ ఫుడ్. అందులో ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే నేను సారీ చెప్తున్నానండి, అంతే. దాని తప్ప నేను చెప్పలేను కదండి. నేను ఒక కొత్త యూట్యూబర్ని, నాకు సపోర్ట్ కావాలి. I cannot tell the name, but some people are there to demotivate you. But my policy is like you are born to express yourself, not to impress everybody. Alright, I'll be the kind of person who I want to be, right? No matter what. Actually నా సబ్స్క్రైబర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. సో నేను ఈ మాట్లాడింది మీ గురించి కాదండి,
నేను మాట్లాడింది ఆ పర్సన్ గురించి, ఎవరైతే ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారో, ఎవరైతే ఈ ఈ ఈ ఇవన్నీ చేసి నన్ను డిమోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో. సో మీరైతే పర్సన్ తీసుకోకండి, మీరైతే నా ఫ్యామిలీ అండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి ఐఎమ్ సో లక్కీ అండి. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. నేను అలాగనే నేను బ్లాగ్స్ చేస్తుంటాను. నేను బ్లాగ్స్ చేయడం మానేయను, నేను బ్లాగ్స్ చేస్తాను, కానీ ఎవరిని హర్ట్ చేయను అండి. అది పక్కా 100% అండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్ యూ సో మచ్. నేనైతే 100% యూట్యూబ్ నుంచి నేను బయటికి వెళ్ళడం జరగదు. యూట్యూబ్ నేను చేస్తూ ఉంటాను, బ్లాగ్స్ చేస్తూ ఉంటాను.